కావచ్చు, లేకపోతే టీం సభ్యులు ఎవరో ఒకళ్ళు వారి ఇంటికి వెళ్ళి, అంటే రేవతి ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చినా, లేకపోతే వారికి జరిగిన ఇన్సిడెంట్ మీద తమ బాధను వ్యక్తపరిచినా బాగుండేది అని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. రేవంత్ రెడ్డి ఇది పర్సనల్ గా తీసుకుని తనని ముఖ్యమంత్రి అని పిలవకపోవడం వల్ల ఇదంతా చేశారంటా నేను పూర్తిగా కొట్టిపారేస్తానని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అంత ఆషామాషి నాయకుడు కాదు, ఇవన్నీ కూడా దాటుకుని పైకి ఎదిగిన నాయకుడు అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించడం కూడా జరిగింది. ఎందుకంటే అర్జున్ విషయంలో ముందు వెనక ఏం జరిగిందో తనకి పూర్తిగా తనకు తెలియదు అని కూడా చెప్పడం కూడా జరిగింది. ఒకవేళ నేను సినిమా హాల్కి వెళితే కనుక ఇదివరకు గతంలో చిరంజీవి గాని లేకపోతే తాను కానీ సినిమాలకు వెళ్ళినప్పుడైతే తాము మారు వేషాల్లో వెళ్ళి సినిమాలు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయని కూడా చెప్పారు. ఎందుకంటే అభిమానులు ఎక్కువగా ప్రజలు ఎక్కువగా అభిమానులు చూడాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆ ఘటన జరిగి ఉండొచ్చు. దానికి అల్లు అర్జున్ కూడా చాలా బాధపడ్డాడు. ఈ ఘటనకి తాను కూడా విపరీతంగా బాధపడినట్టు కూడా చెప్పడం కూడా జరిగింది. మరోవైపు ఏదైతే పేరుందా అనే విషయంలో బియ్యం సంబంధించిన విషయం అక్కడ మోసం జరిగింది అనేది మొత్తం స్పష్టత అయితే వచ్చిందని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం కూడా జరిగింది. అయితే రేవతి ఇంటికి వెళ్లి పరామర్శించాలని, ఒకవేళ అల్లు అర్జున్ వెళ్ళకపోతే అట్లీస్ట్ చిత్ర యూనిట్ అనే వెళ్లి పరామర్శిస్తే బాగుంటది అన్నట్లు కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు తెలుస్తుంది. దీనిపై ఎవరైనా స్పందించారా? అంటే ఇప్పటి వరకు దీని మీద ఈ విషయం మీద అయితే ఎవరు స్పందించలేదు. అయితే ఈ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చూస్తే కనుక ఖచ్చితంగా అల్లు అర్జున్ వెళ్ళలేని స్థితిలో ఉంటే కనుక వాళ్ళ టీం సభ్యులు ఎవరో ఒకళ్ళు రేవతి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వస్తే చాలా బాగుండేది. ఆ ఇష్యూ కూడా ఇంత దూరం వచ్చేది కాదు అని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. అటువంటి పనులు కూడా చేయలేదని కూడా ఆయన ఈ రోజు ప్రస్తావించడం కూడా జరిగింది. రేవంత్ రెడ్డి చాలా గొప్ప నాయకుడు, కింద నుంచి పైకి వచ్చిన నాయకుడు. వైసీపీ లాంటి విధానాలు ఆయన ఎక్కడ అవలంబించలేదు. ఎందుకంటే ఇది భారీ బడ్జెట్ తో కూడుకున్న సినిమా, పుష్ప 2 సినిమా భారీ బడ్జెట్ తో కూడుకున్న సినిమా, దానికి ఎక్కువ బెనిఫిట్ షో తీసుకునేందుకు కూడా పర్మిషన్ ఇవ్వడం కూడా, అలాగే బెనిఫిట్ షోకి రేట్లు అధికంగా పెంచుకోవడానికి కూడా అనుమతి ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇటువంటి శాస్త్రకోడికర్త అంటే ఎవరు కూడా నమ్మకంగా లేదు. కాకపోతే ఆయన ఏదైనా న్యాయం ప్రకారమే వెళ్తాడు అని చెప్పి కూడా పవన్ ప్రస్తావించడం కూడా జరిగింది. అయితే అల్లు అర్జున్ గాని అతని టీం గాని రేవతి ఇంటికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళి ఉండాల్సింది. ఇంటికి వెళ్ళి ఉంటే కనుక ఖచ్చితంగా ఇంత దూరం కూడా వచ్చేది కాదు అని చెప్పి కూడా పవన్ వ్యాఖ్యానించారు. అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అల్లు అర్జున్ లో ఎక్కడో మానవతా దృక్పథం లోపించింది అని మాట్లాడిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అంటే అల్లు అర్జున్ తప్పు అని చెప్పే ప్రయత్నం చేశారా ఈ ఇష్యూలో? అల్లు అర్జున్ తప్పు చేశాడు అన్న సంకేతాలు మాత్రం పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా అయితే చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే అల్లు అర్జున్ అలా చేసి ఉండకూడదు అని కూడా పవన్ కళ్యాణ్ కూడా అంతం కూడా జరిగింది. వీటన్నిటిని చూస్తే కనుక ఖచ్చితంగా కొంత మేరకు అల్లు అర్జున్ తప్పు ఉంది అన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఆ ఇష్యూ ఓవరాల్ ఇష్యూలో చూస్తే కనుక ఖచ్చితంగా ఈ రేవతి ఇంటి కుటుంబ సభ్యుల్ని ఖచ్చితంగా టీం సభ్యులు ఎవరో ఒకళ్ళు పరామర్శించి రావటం నైతిక ధర్మం అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ పదే చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే అంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక మహిళ మరణించిన తర్వాత కూడా ఎవరు వెళ్ళకపోవడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అందుకనే రేవంత్ రెడ్డి ఎంత సీరియస్ యాక్షన్ తీసుకున్నాడు, అందుకనే ఎంత గట్టిగా చట్టం తన పని తాను చేసుకెళ్తుంది అని చెప్పి కూడా రేవంత్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన పరోక్షంగా రేవంత్ కూడా సపోర్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా ఇన్సిడెంట్ అసలు హాల్లో ఏం జరిగింది ఏంటి అనేది తనకు పూర్తిగా తెలియదు. కానీ ఏదన్నా సినిమాలకు వెళ్ళేటప్పుడు, అంటే గతంలో తాను చిరంజీవి మేమందరం కూడా సినిమాలకు వెళ్ళడం అయితే మానివేశాము. ఒకవేళ వెళ్ళవలసి వచ్చి అటువంటి పరిస్థితి కనుక ఉత్పన్నం అయితే కనుక మేము మారు వేషాల్లో వెళ్ళి సినిమాలు చూసిన దాఖలాలు చాలా ఉన్నాయని కూడా చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఒకవేళ ఈ అల్లు అర్జున్ కనుక ఈ పోలీసులు వెళ్ళి చెప్పింది కనుక చెప్పుండొచ్చు. కానీ ఆ గోల్లో వాళ్ళు ఏం చెప్పింది ఏంటి అనేది కూడా అల్లు అర్జున్ కూడా వినిపించి ఉండకపోవచ్చు అని కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే మేనేజ్మెంట్ కూడా కొంత బాధ్యత వహించాల్సిన పరిస్థితి అయితే ఉందని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ బెనిఫిట్ షోస్ గురించి టికెట్స్ రేట్స్ గురించి ఏమైనా స్పందించారా?
అంటే వీటి మీద అయితే ఎక్కడా కూడా స్పందించిన దాఖలాలు కనపడతలేదు. ఎందుకంటే బెనిఫిట్ షోస్ అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం మీద ఆధారపడి ఉంటుందని ఆయన ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆ బెనిఫిట్ షోలు నిషేధం అనేది రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దానికి మనకి ఎటువంటి ఇది